అందరికీ నమస్కారం. శశిరేఖ వంటింటికి స్వాగతం. ఈరోజు నేను తోటకూర కాడలతో మజ్జిగ పులుసు చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయవలసిన రెసిపీ ఇది. తోటకూర కాడల్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ తోటకూర కాడలకి చుట్టూ ఉన్న తొక్క తీసేయాలి. అది ముదురుగా ఉంటుంది కాబట్టి అది ఉడకదు సరిగ్గాను. అది తీసేస్తే లోపల భాగాన్ని మనం ముక్కలు చేసి వాడుకోవాలన్నమాట. లేతగా ఉన్న కాడలకి తొక్క తీయవలసిన అవసరం లేదు. అవి మామూలుగా ఉడికిపోతాయి. అవి ఆపళంగా వేసేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న 3 కాడలు ముదురుగా ఉన్నాయి, అందుకని వీటిని కట్ చేయడం చూపిస్తున్నాను. ఈ తోటకూర కాడలు మరీ ముదురుగా ఉన్నవి కాకుండా కొద్దిగా లేతగా ఉంటే కనుక బాగుంటాయి. వీటిని శుభ్రంగా కడిగి చిన్నగా ముక్కలు తరిగి వాటిని ముందు నీళ్ళలో వేసి ఉడకపెట్టండి. ఒకవేళ కాడలు కొంచెం ముదిరి ఉంటే కనుక వాటిని కొంచెం చిన్న ముక్కలుగా తరిగి ఉడకబెట్టారంటే అవి కూడా త్వరగానే ఉడికిపోతాయి. ఇక్కడ చూడండి, తోటకూరని కాడల నుంచి సెపరేట్ చేసి విడిగా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టాను. ఈ కాడలు చాలా వరకు ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ కూర అంతా దీనిపైన వేసి రెండు కలిసి మళ్ళీ ఉడకబెడతాను కొద్దిసేపు. ఇప్పుడు ఈ తోటకూర పైన కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, ఆ తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు నిలువుగా చీరి వాటిని కూడా వేసి మూత పెట్టి ఉడికించండి. ఇక్కడ చూడండి, నేను సుమారుగా ఒక 3 కప్పులు పెరుగు తీసుకున్నాను. అలాగే 2 అంగుళాల అల్లం ముక్క తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని నేను గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేయడానికి ముందర ఈ అల్లాన్ని కొద్దిగా చితక్కొడతాను. అల్లాన్ని ఎప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు ఒకసారి ఇలా కొద్దిగా చితక్కొట్టి గ్రైండ్ చేస్తే పూర్తిగా నలుగుతుంది, లేకపోతే ఇలా ఉండలుగా మిగిలిపోతుంది. ఇప్పుడు ఈ పెరుగులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే ఈ తొక్కిన అల్లం 2 వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి. ఈ గ్రైండ్ చేసిన దాని అంతటిని మళ్ళీ గిన్నెలోకి తీసుకుంటున్నాను. గ్రైండర్లో కొద్దిగా నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి దాన్ని రిన్స్ చేసి ఆ నీళ్ళు కూడా దీంట్లో పోసుకోవచ్చు. ఇక్కడ తోటకూర కాడలు 2 కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు నేను ఈ ఫ్లేమ్ని బాగా తగ్గించి లో ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు దీంట్లో మనం పెరుగు కలుపుదాం. ఈ పెరుగులో శనగపిండి తర్వాత అల్లము ఈ 2 వేసి నేను గ్రైండ్ చేశాను. ఇలా శనగపిండి వేయడం వలన పులుసుకి చిక్కదనం వస్తుంది. రెండోది ఏంటంటే ఈ పులుసు మనం మరగపెట్టినప్పుడు విరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఉట్టి మజ్జిగ అనుకోండి, ఇది విరిగిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను శనగపిండి కలిపాను కాబట్టి ఇది విరిగిపోకుండా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో ఉండగా ఒక చేతితో గరిటెతో కలుపుతూ ఈ పెరుగుని దీంట్లో పోయాలి. అలా కలుపుతూ పోయడం వలన విరిగిపోకుండా ఉంటుంది. ఒక్కసారిగా పోసేయకుండా చక్కగా కలుపుతూ పోయండి. అల్లంతో కలిసి ఉండడం వల్ల ఈ పెరుగుకి భలే మంచి టేస్ట్ వస్తుంది కూడాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇందాక తోటకూర ఉడికేటప్పుడు కొద్దిగా వేశాను. సో సాల్ట్ కొద్దిగా చూసుకుని మరీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసుకి మనం పోపు పెడదాం. దీనిలో పోపు కోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూను నూనె వేసి వేడి చేయండి. నేను ఇక్కడ కొబ్బరి నూనె వాడుతున్నాను. నూనె వేడెక్కాక ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర వేసి కలపండి. ఆవాలు చిటపటలాడేటప్పుడు 4 ఎండుమిరపకాయలని సన్నగా ముక్కలు గిల్లి అవి కూడా వేయండి. ఇది కలుపుతూ ఉండాలి, లేకపోతే ఒకసారిగా మాడిపోతుంది. దీంట్లో ఇప్పుడు చిటికెడు ఇంగువ, కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. కొద్దిగా పసుపు కూడా ఇప్పుడే వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాక. ఇప్పుడు ఈ పోపును తీసుకెళ్ళి పులుసులో వేసేసి ఒకసారి కలిపేయండి. ఇప్పుడు మనం పోపు వేసేసిన తర్వాత ఈ పులుసుని 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనియాలి. అప్పుడు ఈ స్పైసెస్ అన్నీ పులుసులో బాగా కలిసి మొత్తం మీద కమ్మగా
తయారవుతుందన్నమాట. ఈ పులుసు 10 నిమిషాల నుంచి లో ఫ్లేమ్లో మరుగుతోంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేసి పూర్తి చేసేద్దాం. ఈ తోటకూర కాడలతో చేసిన మజ్జిగ పులుసు అన్నంలోకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా దీనిని జస్ట్ సూప్ లాగా కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ మజ్జిగ పులుసు రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వెబ్సైట్ కూడా చూడండి. తర్వాత నా ఫేస్బుక్ పేజీ లైక్ చేయడం మర్చిపోకండి.